ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. కమిటీ నివేదిక చెల్లదని తేల్చి చెప్పింది. తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలొచ్చాయి. దీనిపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు నివేదిక ఇవ్వగా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ. మార్చి 14న జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బంది పెద్ద మొత్తంలో నోట్ల కట్టల్ని గుర్తించారు. ఆ వీడియో అప్పట్లో సంచలనం రేపింది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించేటటువంటి అభిశంసన ప్రక్రియకు సుప్రీంకోర్టు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఎప్పుడైతే మార్చి నెలలో ఢిల్లీలో హైకోర్టులో పనిచేస్తున్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు కాలిపోయి కనిపించడం, ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ వాళ్ళు అది ఆర్పడానికి వెళ్ళినటువంటి క్రమంలో నోట్ల కట్టలన్నీ కనిపించడం, అది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. అంటే ఒక న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఇంత డబ్బు ఎక్కడిది అనే దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో ఆ అంశాన్ని సుమోటగా స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఏదైతే ఈ వ్యవహారానికి మొత్తం కూడా ఇన్ హౌస్ కమిటీ వేశారు, ముగ్గురు జస్టిస్లతో ఒక కమిటీ వేసి ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళు పూర్తిగా విచారణ జరిపారు. సో దానికి అనుగుణంగానే అక్కడ ఖచ్చితంగా కొంత అక్రమ రూపంలోనే ఆ డబ్బును నిల్వ చేశారనే విషయాలను కూడా స్పష్టం చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని వెంటనే అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సును రాష్ట్రపతికి పంపించారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ అక్రమాలు కనిపిస్తున్నాయి, జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసన చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని రాష్ట్రపతికి రికమెండ్ చేశారు. సో ఆ తర్వాత జరిగినటువంటి క్రమాన్ని కొంత వెంటనే యశ్వంత్ వర్మను ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత అలహాబాద్కు పంపిస్తే అక్కడ కూడా వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ కోర్టుకు సంబంధించినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ఇతర జడ్జిలు సైతం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు, మాకు జస్టిస్ వద్దు అంటూ కూడా. కానీ అక్కడే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తనపై ఏదైతే ఈ జస్టిస్ అంటే ఇన్ హౌస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయాలి, అది సరిగ్గా విచారణ జరగలేదనే విషయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆయన వేసినటువంటి పిటిషన్ను కొట్టివేసింది. ఇప్పటికే పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక జస్టిస్ యశ్వంత్ వర్మను పార్లమెంటు చట్టం ప్రకారం ఆయనను తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భోగి.